జై శ్రీకృష్ణ. శ్రీ మాత్రే నమః. రేపు అనగా 8వ తారీఖు 8వ నెల 2025లో మనము వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోబోతున్నాము. లక్ష్మీ అమ్మవారి స్తోత్రాలు, శ్లోకాలు ఎన్నో చదువుతాం మనం. అష్టలక్ష్మి స్తోత్రం అందులో ఒకటి. దీంట్లో అష్టగుణాలు ఉంటాయి. ఇది మనకి సండే మ్యాగజైన్లో, ఈనాడు సండే మ్యాగజైన్లో ఒక కథనం ఇచ్చారు. కవర్ పేజ్ మొత్తం అమ్మవారి గురించే ఇచ్చారు. దాన్ని నాకు బాగా నచ్చి మీ అందరితో షేర్ చేసుకోవాలని ఇది నేను చదివి మీకు వినిపిస్తున్నాను. అష్టగుణాలు. భారతీయ సాంప్రదాయం శ్రీ మహాలక్ష్మిని అష్టలక్ష్మిగా ఆరాధిస్తుంది. 8 రూపాలు, లక్ష్మీ తత్వానికి 8 కోణాలు, లక్ష్మీ కటాక్షాన్ని సాధించడానికి 8 సోపానాలు కూడా. ఆదిలక్ష్మి సంకల్ప బలానికి ప్రతీక. విశ్వ కుబేరుడి ప్రయాణమైన 1 రూపాయితోనే మొదలవుతుంది. లక్ష్యాన్ని సాధించగలననే ఆ మనోబలంలో ఆదిలక్ష్మి కొలువై ఉంటుంది. అవరోధాల్ని అధిగమించి కలను నిజం చేసుకోవడానికి సాధకుడు సాగించే ప్రయాణంలో ధైర్యలక్ష్మి అండగా నిలుస్తుంది. అలా అని ఆ ఒక్కటే సరిపోదు, విజయ సాధనకు నైపుణ్యమూ కావాలి. ఆ మేధస్సును విద్యాలక్ష్మి అందిస్తుంది. బలమైన శరీరంలోనే బలమైన మనసు ఉంటుంది. అంతటి సత్తువ ఆహారంతోనే వస్తుంది. ధాన్యలక్ష్మి భోజనం రూపంలో శారీరక దృఢత్వాన్ని ఇస్తుంది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధన సంపత్తితో మనం సాగించే పోరాటం మనల్ని గెలుపు వైపు నడిపిస్తుంది. అదే విజయలక్ష్మి. ఈ విజయలక్ష్మి ప్రసాదమే విజయం చేకూరుతుంది మనకి. ఆ అర్హతతో మనదైన రంగంలో మనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటాం. దానికి అధిదేవత గజలక్ష్మి. ఆమెను సామ్రాజ్య లక్ష్మిగాను పిలుస్తారు. ఆ వెనువెంటనే ధనలక్ష్మి కరుణిస్తుంది. తదుపరి దశ విస్తరణ. 1 ఎకరం నుంచి 10 ఎకరాలకు, 1 లక్ష నుంచి 1000 లక్షలకు, 1 పట్టా నుంచి 2 పట్టాలకు, 1 వ్యక్తి నుంచి 1 కుటుంబానికి సంతానలక్ష్మి పిల్లా పాపల్లాంటి కీర్తి వైభోగాల్ని కటాక్షిస్తుంది. బంధు బలగాన్ని సమకూరుస్తుంది. అలా 8 దశల్లో మన జీవితం లక్ష్యాన్ని సాధిస్తుంది. ఇది అష్టలక్ష్మి తత్వం. మనకు అష్టలక్ష్ములు మనకు ఏ రకంగా విజయాన్ని, ధైర్యాన్ని, సంపదను, అన్నింటినీ ఎలా అందిస్తాయో ఎంత బాగా వివరించారో కదా. థ్యాంక్ యూ.